వరకు 63 ఫీట్ల వరకు భారీ గణపతిని చేసాము. 2 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహం చేస్తున్నాం. అంతకుముందు వరకు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసాము. సో 2 years బ్యాక్ మనము ఎలా అయితే మట్టి విగ్రహం స్టార్ట్ చేసామో మనము ఈ సంవత్సరము 70 ఫీట్ల వినాయకుడిని చేస్తున్నాం. ఎందుకు అంటే ఇది 70వ సంవత్సరం, చాలా గ్రాండ్గా చేయాలన్న ఉద్దేశం ఉన్నది. ప్లస్ ఆ హైట్ వెయిట్ ఈసారి ఖచ్చితంగా పెరుగుతుంది. సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గ షెడ్ కానివ్వండి, హైట్ షెడ్ కానివ్వండి, దానికి కానీ స్టీల్ ఆ మెటీరియల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. లేట్గా స్టార్ట్ చేసాం కాబట్టి భగవంతుని డే అండ్ నైట్ వర్కర్స్ పెట్టేసి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన దేవుణ్ణి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వర్కర్స్ డే అండ్ నైట్ స్టార్ట్ చేశారు. పండుగ వరకు భగవంతుడు రెడీ అయిపోతారు. ఇంకా ప్రతి ఇయర్ కంటే గ్రాండ్గా చేస్తారంట. ఈ సంవత్సరం మాత్రం ఇంకా గ్రాండ్గా చేయడానికి రీజన్ ఏంటంటే 70 అడుగులు. 70 అడుగులు అంటే ఈజీ విషయం కాదు. కొన్ని స్థలాల్లో హైట్ పెంచుతారు, తీసేయాలంటే అక్కడనే నిమజ్జనం చేస్తారు, అక్కడ నుంచి అక్కడ చేస్తారు. ఇది మాత్రం అలా కాదు. ఈ భగవంతుని ఇంత పెద్ద భగవంతుని తయారు చేసిన తర్వాత ప్రొసెషన్కి కూడా అంతే హంగు ఆర్భాటాలతో ధూమ్ధామ్గా మేము ప్రొసెషన్ ఉంటుంది. మాకు హైదరాబాద్ వాసులకే కానివ్వండి, బయట వాళ్ళకే కానీ ఈ 11 రోజుల పూజ ఎంత సంతోషంగా జరుపుకుంటారో నిమజ్జనం రోజు అంతకన్నా డబల్ సంతోషంతో ఆటపాటలతో ఊరేగింపుతో వెళ్తామండి మేము. సో అలాంటికి ఊరేగింపు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఆ మట్టి విగ్రహం ఏ విధంగా చెక్కు చెదరకుండా ఉండాలనే ప్రికాషన్స్తో ఈ మట్టి విగ్రహాన్ని 70 ఫీట్లు 70 సంవత్సరాలు కాబట్టి తయారు చేస్తామండి. అంటే పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అంటే ఒక 1 వీక్లో పోస్టర్ రిలీజ్ చేస్తాము. కొంచెం వినాయకుడి ఉంది, రాజేందర్ గారు, చిక్కి రాజేందర్ గారు ఇది ఉన్నారు, సందీప్ అన్న ప్లస్ వీళ్ళు అదే వర్క్ మీద ఉన్నారు. ఒక 1 వీక్లో అది మేము పోస్టర్ రిలీజ్ చేసేస్తాం. అసలు వినాయకుడిని పెట్టలేదని వార్త వచ్చినాయి. అది రాంగ్ స్టేట్మెంట్ పెట్టారు, అది అలా ఏం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి మనకు హైదరాబాద్కి పేరు ఎలా వచ్చిందండి? ఇంత పెద్ద హైదరాబాద్కి ప్రతి కార్యక్రమం హైదరాబాద్లో చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున చేస్తాము. మాకు హైదరాబాద్కి ఇంత పెద్ద పేరు వచ్చిందంటేనే ఈ హైదరాబాద్ గణపతి వల్ల. అలాంటిది స్టాప్ చేస్తామని ఎలా అనుకుంటారు? లేదు. ఇన్ని సంవత్సరాలు ఎంతైతే ఆర్భాటంతో ఆర్భాటాలతో ఉందో ఇంకా ద్విగుణీకృతంగా సంబరాలతో మేము అందరం చేసుకుంటాం. ఎందుకంటే మేము అందరు కొద్ది మంది చెప్తున్నారు రాజకీయం చేస్తున్నారు, కానీ కుల మత పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తున్నాం. చూడండి, అందరూ ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క సంబంధించినారు, కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అందరూ అన్ని మర్చిపోతారు. మనమంతా ఒకటే అన్న విధంగా మేము వర్క్ చేస్తున్నామండి. అలా కొద్ది మంది అలా క్రియేట్ చేసిన వాళ్ళు దేవుడే ఉన్నారు, అలా ఏముండవు. కానీ ఇక్కడ అందరూ ఒక్క దగ్గర చేరుకుంటారంటే నో హిందూ నో ముస్లిం సబ్లో బాయ్ లాగా కలిసి చేసుకుంటాము. పార్టీలకు అతీతంగాను ఈ సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్గా చేస్తున్నామండి ఈసారి. అంటే ఇయర్ పెరిగే కొద్దీ హైట్ పెంచుకుంటూ వెళ్తారా, లేదంటే ఇయర్ స్పెషల్ కాబట్టి 70 పెట్టారు? లేదంటే ఇన్ని సంవత్సరాలు కాబట్టి పోయిన సంవత్సరం 63 అడుగులు చేసాము. ఎక్కువ చేయలేము, ఎందుకంటే బెడ్లో మనము ప్రొసెషన్కి ఇబ్బంది అవుతుంది. మన ఈ రోడ్ కానివ్వండి అక్కడ వరకు బయట వరకు వెళ్ళాలంటే సరిపోదు. ఎంతైతే హైట్ పెంచుతామో బెడ్త్లో కూడా అడ్డంలో కూడా భగవంతుని పెంచాల్సి వస్తుంది. ఆ వెడల్పులో పెంచాలంటే రోడ్లు మనకు సహకరించాలి, అంత విశాలంగా లేవు. ఈ 70 ఫీట్లకు సరిపడా అంతనే ఉంది మనకి ఈసారి రోడ్లు. 70 సంవత్సరాలు కాబట్టి ఇంత రిస్క్ తీసుకుని మనం అంత పెద్ద వినాయకుడిని చేస్తున్నాము. ఇంకా హైట్ మాత్రం పెంచే ఉద్దేశం లేదు. మేబీ షష్ఠిపూర్తి భగవంతుని 60 సంవత్సరాలు అయిన తర్వాత బ్యాక్ వచ్చాము. 60 సంవత్సరాల తర్వాత 59 ఫీట్లు 58 వచ్చాం, కానీ బస్సు వాతులకి అందరూ సాటిస్ఫై లేకుండే. మనకు హైదరాబాద్ గణపతి ఎప్పుడు హైట్లోనే ఉండాలి, మీరు తగ్గించుకుంటూ రావద్దని మన ప్రజల రిక్వెస్ట్ మేరకు మళ్ళీ హైట్ పెంచుకుంటూ వచ్చేసాము. దాంతోపాటు మట్టి గణపతి తోడయ్యాడు కాబట్టి ఈరోజు 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్లు. ఇంకా మీదట మాత్రం హైట్ మాత్రం పెంచమండి. ఈరోజు ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ మట్టితోటే రెడీ చేస్తున్నారా? లాస్ట్ ఇయర్ చేసినట్టు ఈ సంవత్సరం కూడా మట్టి, ఎందుకంటే ఇవాళ కాలుష్యాలు అవి ఉన్నాయి కదండి మనకి. మన పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ కానీ వాళ్ళందరూ ఏమన్నారు, బయట చిన్న విగ్రహాలు కూడా చిన్నవి చేయమంటే ఎవరు చేయట్లేదు. మీరు ఒక చేస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం మన కమిషనర్ మన సివి ఆనంద్ గారు వాళ్ళు అప్పుడు చెప్పడం వల్ల ఇదితో మేము ప్లాన్ చేసాము, సక్సెస్ అయ్యాము. ఎందుకంటే ఒక 12 hours 10 hours వర్షం పడ్డా కూడా భగవంతుడు కరగకుండా అన్నట్టు అనుకున్నాం, కానీ చేసిన సంవత్సరమే 24 గంటలు వర్షం పడ్డది. షెడ్ తీసేసిన తర్వాత వర్షం పడింది. సో మేము ఒక 1-2 hours మేము ప్లాస్టిక్ కవర్స్ కప్పాము, కానీ అది గాలికి ఎగిరిపోయింది. అయినా కూడా 24 గంటలు భగవంతుడు నీళ్ళలోనే ఉన్నాడు, వర్షంలోనే తడిచాడు. ఆయన కళ చెక్కులు చెదరలేదు, ఆయన కలర్స్ చెక్కులు చెదరలేదు, అంతా ఆయన మాయ, అంత బాగా ఉండే. సో ఈసారి కూడా మట్టి విగ్రహమే చేస్తున్నాము. విఘ్నకృత ఆకర్షణతో ఉంటాడు మన భగవంతుడు. అంటే ఇప్పుడే ఇంకా అంటే కొన్ని రోజుల్లో రాబోతుంది, ఇంకా ఎక్కడ అంటే వర్క్ అంటే చాలామంది ఏమన్నారంటే ఒక బాడీ రెడీ అయ్యింది,
ఈరోజు కాళ్ళ ప్యాటర్న్ అంతా తయారు చేసామండి. ready అది అయినాయి ఓన్లీ బేస్ రెడీ అయిపోయింది, బాడీ స్ట్రక్చర్ని ఫిట్ చేశారు. అది అయిన తర్వాత మళ్ళీ షెడ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు పైన. అది అయిపోయింది అని అంటే కనుక ఈ 2 కాళ్ళు తయారు చేసేసారు. వెల్డింగ్ వర్క్స్ పూర్తి అయిపోయాయి నిన్నటి వరకు. మేబీ ఈరోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ వరకు 2 కాళ్ళు నిలబెట్టేసేస్తారు. అది అయిన తర్వాత సెకండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీ అది తయారు చేస్తారు. ఎందుకంటే అది పెట్టడమే కాదు, దానికి మెష్తో కవర్ చేయాల్సి వస్తుంది. సో లెగ్స్ అయిన తర్వాత అప్పర్ బాడీ అయిపోయిన తర్వాత మెష్ ఇచ్చేస్తారు. అలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అవుతుంది అనమాట. ఒకటేసారి సడన్గా స్టార్ట్ చేయాలి. ఈ వర్క్స్ షెడ్ కార్పెంటర్ వర్క్స్ కానీ వెల్డింగ్ వర్క్స్ కానీ ఒకటే, అవి కూడా ఎప్పుడు అయ్యేవి కావు. ఈసారి తొందరగా కావాలని 2 వర్క్ చేస్తారు డే అండ్ నైట్. కాబట్టి ఇది ఒక్కొక్కటి సైమల్టేనియస్గా ఒకటి తర్వాత ఒకటి కావాల్సిందే అనమాట వర్క్స్ మాత్రం. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఏమన్నా ఆయన దగ్గర నుంచి మీకు ఏమైనా సహాయం ఉందా? ప్రతి సంవత్సరం అయితే మనకు గవర్నమెంట్ నుంచి మంచి సహకారం ఉంటుందండి. ఈ సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి గారి నుంచి సహకారం అలాగే ఆశిస్తున్నాం మేము. ఎందుకంటే భగవంతునికి వాళ్ళు చేసే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ మన